ఈ స్టోరీ విన్న తర్వాత ఈ స్టోరీకి ఏం టైటిల్ పెట్టచ్చు? ఆమె కథ అని నేను అనడం కన్నా ఆమె ఆవేదన అనేదానికి నాకు ఎక్కువ అనిపిస్తుంది. ఎందుకంటే ఈ స్టోరీ అంతా కూడా నేను విన్న 4-5 సిచ్యువేషన్స్కే నాకు ఇలా అనిపిస్తే తను ఒక గత 17 ఇయర్స్గా 20 ఇయర్స్గా ఆ సిచ్యువేషన్ ఫేస్ చేస్తుంది. ఇంకా తనకేమనిపిస్తుంది అనిపించింది నాకైతే. మీరైతే తప్పకుండా ఈ స్టోరీకి ఏ టైటిల్ మ్యాచ్ చేయొద్దు అనేది నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే మీ లైఫ్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ మీరు చూసినా లేకపోతే మీరు ఫేస్ చేసినా నాకు డిఎం చేయండి. తను నాతో షేర్ చేసిన 4-5 సిచ్యువేషన్స్ నేను ఈ వీడియోలో మీకు క్లియర్ కట్గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఒక 5 ఇయర్స్ తనకు ఒక 5 ఇయర్స్ ఉన్నప్పుడు ఒక చోట నుంచి ఇంకో చోటకి బయటికి వెళ్ళాల్సి వచ్చి ఆటో ఎక్కారంట. ఆటో ఎక్కిన తర్వాత తిని ఏం చేసిందంటే ఆ విండో ఏదైతే ఉందో అక్కడ కూర్చోడానికి ప్రిఫర్ చేసింది. తను అలా కూర్చున్న వెంటనే వాళ్ళ అన్నయ్య అబ్జెక్ట్ చేశారు. వాళ్ళ అన్నయ్య అబ్జెక్ట్ చేసిన వెంటనే వాళ్ళ అమ్మ కూడా అన్నయ్య కూర్చుంటాడు లెగు అనేసరికి తనకు ఆ సిచ్యువేషన్లో ఎలా రియాక్ట్ అయ్యాలి ఏమవ్వాలో తెలియలేదక్క అని నాతో బాధపడుతూ షేర్ చేసింది. అలాగే ఫర్దర్గా ఏ సిచ్యువేషన్ వచ్చినా కర్రీ దగ్గర నుంచి కూడా అన్నయ్యకి ఇష్టం ఈ కర్రీ నువ్వు వేసుకొని తిను, గుడ్డు దగ్గర కూడా అన్నయ్యకి 2 గుడ్లు పెట్టు, అన్నయ్య మగపిల్లాడు కదా నువ్వు ఒక గుడ్డే తిను అని చెప్పేదమ్మ. ఎందుకు ఇంత పార్షియాలిటీగా చూస్తున్నారు అని నేను ఆలోచించి నా మెదడులో ఆలోచనలు మెదులుతూనే ఉండగా నేను ఈలోపు 10th క్లాస్కి రానే వచ్చా. అన్నయ్య కన్నా ఎక్కువ మార్కులు నేను తెచ్చుకున్నప్పటికీ వాళ్ళకి మా అమ్మకి మా నాన్నకి ఏ సాటిస్ఫాక్షన్ లేదు. అన్నయ్య మార్కులు రాకపోయినా కూడా అన్నయ్య పాస్ అయిన రోజు స్వీట్ తేవడం అవి తేవడం ఈ తేవడం చేశారు. మరి నాకు అసలు ఏమీ లేవు. అలాగే నేను తర్వాత ఫర్దర్గా చదువుకుంటాను అని చెప్పిన తర్వాత కూడా ఎటువంటి ప్రోత్సాహం వాళ్ళ దగ్గర నుంచి నాకు లేదక్క, ఇంకా చదవద్దు, 10th క్లాస్ చాలు, 10th క్లాస్ తర్వాత ఒక 2 సంవత్సరాలు ఇంట్లోనే ఉండి ఇంటి పని అంతా నేర్చుకో, తర్వాత పెళ్లి చేస్తాం అని అన్నారు. నేను చాలా ఫైట్ చేశాను అక్క, నేను బాగా చదువుకుంటాను అని చెప్పాను. అయినా కూడా మా మమ్మీ నాన్న నా మాట వినలేదు. కాబట్టి ఇంకా వాళ్ళ మాటకి తలూపి నేను ఇంట్లోనే ఉంటాను అని చెప్పాను. పెళ్లి విషయంలో కూడా ఇప్పుడే వద్దు, కొన్ని రోజులు ఆగి చేసుకుంటాను అని చెప్పాను. లేదు, నీకు పెళ్లి చేసేస్తే తర్వాత నీకు 2 పిల్లలు పుడితే నీ బాధ్యత అయిపోయింది, తర్వాత అన్నయ్యకి ఎలాంటి బాధ్యతలు ఉండవు, అన్నయ్య జీవితం ప్రశాంతంగా ఉంటారు అని చెప్పారు. నాకు అది కూడా సరే, నాకు ఆఫ్టర్ మ్యారేజ్ అయినా నాకు ఈ లైఫ్ మారిద్ది అన్న హోప్తో సరే నేను ఆ నిర్ణయం కూడా అమ్మ నాన్నకే వదిలేసి నేను పెళ్లి చేసుకున్నాను. చక్కగా నా మ్యారిటల్ లైఫ్ బాగుందక్క, నాకు 2 పిల్లలు పుట్టిన తర్వాత మెయిన్ సమస్య స్టార్ట్ అయిందక్క అని చెప్పింది తను. ఇప్పటిదాకా నా చిన్న చిన్న అవసరాలకు కూడా నేను మా పేరెంట్స్ మీద లేకపోతే మా బ్రదర్ మీద డిపెండ్ అయ్యా. కానీ ఆఫ్టర్ మ్యారేజ్ నాకు ఆ డిపెండెన్సీ అలవాటు అయిపోయిందో లేకపోతే ఏమో తెలియదు, కానీ మా హస్బెండ్ ప్రతిదానికి నన్ను అడుగుతావేంటి, నువ్వు అడుగు, నువ్వు వెళ్ళు, నువ్వు తెచ్చుకో అని అంటున్నారు. ఎక్కడైనా సూపర్ మార్కెట్కి వెళ్ళాలన్నా ఏదైనా తెచ్చుకోవాలన్నా కూడా అదొక తెలియని భయము, షివరింగ్ వచ్చేస్తుంది నాకు. నేను ఒక్కదాన్నే ఒంటరిగా వెళ్ళలేకపోతున్నాను. చూసారా, ఆడపిల్లవి నువ్వు అని మీరు వేసిన విత్తనం అనే భయం ఇప్పుడు మహావృక్షం అయిపోయి ఆ అమ్మాయి తనకు తాను ఏది ఆలోచించే స్థితిలో కూడా లేకుండా అయిపోయింది. ఎనీవే తల్లి, నువ్వు ఆ భయాన్ని ఓవర్కమ్ చేస్తేనే సొసైటీలో ఎమడగలవు. నేను ఆడపిల్లని, నాకేమీ చేత కాదు, నాకేమీ రాదు, నేను ఒక్కదాన్నే ఏమి పని చేసుకోలేను అన్న ఊహలో నుంచి ఫస్ట్ నువ్వు బయటకు వచ్చిన తర్వాతే నీకు వాట్ ఈజ్ వాట్ అనేది అర్థమవుతుంది. ఒక అక్కగా నేను ఇచ్చే సజెషన్ ఇదే.